విద్యుద్దీకరణకు నోచుకున్న తెనాలి రేపల్లె బ్రాంచ్ రైలు మార్గం మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది. పెనుమూడి పులిగడ్డ మధ్య కృష్ణానదిపై వారధి నిర్మాణం జరిగి 216 నెంబర్ గల జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంత వాసుల రాకపోకలు పెరిగాయి. రేపల్లె నుంచి రైలు ప్రయాణాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7:10 రాత్రి 10:40 బయలుదేరే సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లను వినియోగించుకుంటూ ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి వెళ్లే రేపల్లె మార్కాపురం రోడ్డు స్పెషల్ ఎక్స్ప్రెస్ని, తెనాలి, గుంటూరు పట్టణాలకు వెళ్లే రైళ్లను తీర ప్రాంతాల ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రైళ్లు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంత ప్రయాణికులకు సరిపోవటం లేదు. రేపల్లెకు 33 కిలోమీటర్ల దూరంలోని తెనాలి రైల్వే జంక్షన్కు చేరుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ సూపర్ఫాస్ట్ రైళ్లపై ఆధారపడాల్సి వస్తోంది. అదే రేపల్లె రైలు మార్గాన్ని కవర్ చేస్తూ మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు ఏనాటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం, లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ను, తెనాలి రేపల్లె బ్రాంచ్ రైలు మార్గాన్ని కూడా కవర్ చేస్తూ నడపాలని ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. విశాఖపట్నంలో ఉదయం 6:20 బయలుదేరే 12806 నెంబర్ గల సూపర్ఫాస్ట్ జన్మభూమి ఎక్స్ప్రెస్ దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, నూజివీడు, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ, రామన్నపేట, సికింద్రాబాద్, బేగంపేట మీదుగా లింగంపల్లికి చేరుకుంటూ ఉంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:15 లింగంపల్లిలో బయలుదేరే 12805 నెంబర్ గల జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నానికి రాత్రి 7:45 చేరుతూ ఉంది. ఈ ఎక్స్ప్రెస్ నడిచే దూరం 710 కిలోమీటర్లు. అదే తెనాలి రేపల్లె బ్రాంచ్ రైలు మార్గంలోకి ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెడితే అదనంగా 66 కిలోమీటర్ల దూరం కలుపుకుంటే 776 కిలోమీటర్ల దూరం ఈ రైలు ప్రయాణించినట్లు అవుతుంది. లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెనాలి జంక్షన్కు చేరుకునేసరికి మధ్యాహ్నం 12:30 గంటల సమయం అవుతూ ఉంది. ఇక్కడ నుంచి 33 కిలోమీటర్ల దూరంలోని రేపల్లె రైల్వే స్టేషన్ వరకు ఈ రైలును పొడిగిస్తే సికింద్రాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. తిరుగు ప్రయాణంలో జన్మభూమి సూపర్ఫాస్ట్ రైలు తెనాలికి చేరుకుని విజయవాడ మీదుగా విశాఖపట్నంకు వెళ్తుంది. దీనివల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల తీర ప్రాంత ప్రయాణికులు విశాఖపట్నం వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే విశాఖ, లింగంపల్లి జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెనాలి రైల్వే జంక్షన్కు మధ్యాహ్నం 1 గంటకు చేరుతుంది. ఈ ఎక్స్ప్రెస్ను రేపల్లె వరకు పొడిగిస్తే లింగంపల్లికి వెళ్ళే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల తీర ప్రాంతాల్లోని మచిలీపట్నం, మోపిదేవి, చల్లపల్లి, అవినగడ్డ, నాగాయలంక, అంశలదేవి, నిజాంపట్నం, వేమూరు, కొల్లూరు, నగరం, చెరువుపల్లి, బట్టిప్రోలు, రేపల్లె పట్టణ ప్రాంతాల్లోని ప్రయాణికులు ఈ జన్మభూమి సూపర్ఫాస్ట్ రైలు సేవలను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను రేపల్లె, పల్లెకోన, బట్టిప్రోలు, వేమూరు, చింట్రావూరు రైల్వే స్టేషన్లలో ఆగేలా అధికారులు చర్యలు తీసుకుంటే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వే శాఖకు ఆదాయం సమకూరుతుంది. వేమూరు రైల్వే స్టేషన్లో క్రాసింగ్ సిస్టమ్ ఉన్నందున రైళ్ల ఆలస్యానికి అవకాశమే ఉండదు. ప్రతి మంగళవారం ఉదయం 10:15 విజయవాడలో బయలుదేరే 17208 నెంబరు గల సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ను రేపల్లె నుంచి నడిపితే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాద్,
వరంగల్ కాజీపేట జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్ జంక్షన్, బేదర్, బాల్కి, ఉడ్గిర్, లాటూర్ రోడ్ జంక్షన్, పర్లి, వైద్యనాథ్, పర్బానీ జంక్షన్, జాలానా, ఔరంగాబాద్, రోటేగాన్, నాగర్సోల్, మన్మాడ్ జంక్షన్ మీదుగా సాయినగర్ షిరిడి టెర్మినల్కు చేరుకుంటోంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం సాయంత్రం 5 గంటలకు షిరిడీలో బయలుదేరి గురువారం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు విజయవాడ చేరుతోంది. రేపల్ల వరకు పొడిగిస్తే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 172-61 నెంబరు గల గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ప్రతిరోజు సాయంత్రం 4:30 గంటలకు గుంటూరులో బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, ఖమ్మం, గిద్దలూరు, నంద్యాల జంక్షన్, బనగానపల్లి, కోయిలకుంట, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల జంక్షన్, కమలాపురం, కడప జంక్షన్, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట జంక్షన్ మీదుగా తిరుపతికి తెల్లవారుజామున 3:30 గంటలకు చేరుతోంది. ఈ ఎక్స్ప్రెస్ రైలును రేపల నుంచి నడిచేలా చర్యలు తీసుకుంటే గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే శాఖకు మరింత ఆదాయం సమకూరుతుంది. తెనాలి రైల్వే జంక్షన్ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉంటే చిన్రావూరు, జంపని, వేమూరు, పెనమరు, బట్టిప్రూరు, పల్లికోన, రేపల్లె రైల్వే స్టేషన్లు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉన్నాయి. అందుకే గుంటూరు రైల్వే డివిజన్ కేంద్రం నుంచి బయలుదేరే ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రయాణికుల అవసరం మేరకు రేపల్ల నుంచి బయలుదేరేలా చర్యలు తీసుకుంటే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. పల్నాడు ఎక్స్ప్రెస్ను కూడా రేపల్ల నుంచి ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. అధికార యంత్రాంగం పరిశీలించి చర్యలు తీసుకుంటే తెనాలి రేపల్లె బ్రాంచ్ రైలు మార్గంలో రైళ్ల సంఖ్య పెరుగుతుంది. ప్రయాణికులు కూడా ఇదే కోరుతూ ఉన్నారు. మరింత రైల్వే సమాచారం తెలుసుకుంటూ ఉండాలంటే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.